దెంసలి, అలాగే ముఖ్యము పరిపాలించడం కూడా అలాగే తెలుసని నిరూపించారు మా మొదటి మహిళా ఎమ్మెల్యే గారు. రకరకాల పుకార్లు వస్తున్నాయి మా మీద, కానీ మీరెవ్వరూ దయచేసి నమ్మవద్దు. ఎందుకంటే మా మనస్తత్వం మాకున్నది మేము ఎదుటి వాళ్ళకి పంచాలని చూసే మనుషులమే, కానీ ఒక దగ్గర నుంచి మేము తీసుకోవాలనే ఆలోచన మాకు ఎప్పుడూ లేదు, ఇక ముందు కూడా రాదు. కనుక రకరకాలుగా పుకార్లు వస్తున్నాయి కనుక మీరు దయచేసి వాటిని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే మరి నిజం కంటే కూడా అబద్ధం తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అందరూ చెప్పంగా నిజమేనేమో అనుకుంటారు. మరి మేము ఎప్పుడైనా అట్లా చేసామా? ఎవరి దగ్గరైనా అట్లా ఏదైనా రుజువులు ఉంటే చూపించమనండి. ఎవరైనా సరే మీ దగ్గర ఎవరైనా మాట్లాడితే అట్లా. మరి అలాగే మా పరిపాలనలో ఏదైనా మీరు సూచనలు సలహాలు ఇస్తే మీ కూడా మేము తప్పకుండా స్వీకరించి అవి జరిగేలాగా చూస్తాము. మా సాధ్యమైనంత వరకు మేము అందరికీ అందుబాటులో ఉంటూ వస్తున్నాము. అందరికీ కూడా మా వల్ల ప్రయోజనం చేకూరేలాగే మేము ప్రవర్తిస్తున్నాము. మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ముఖ్యంగా మరి రేణుకా చౌదరి గారు ఉమెన్కి ఒక లేడీకి కావాలి సత్తుపల్లి నుంచి అని పట్టుబట్టి నా పేరు తీసుకొచ్చారు. ఆమెకి మరి కృతజ్ఞతలు. అలాగే మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి గారు కానీ, బట్టి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యే అవడంలో సత్తుపల్లి నుంచి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అనే ఘనత అలా నిలిచిపోతుంది ఎప్పటికీ కూడా. ఇందులో నాకు సహకరించినందుకు అందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలండి వచ్చినందుకు, ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు. అలాగే నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ ఇచ్చేది డాక్టర్ గారు, మీ అందరికీ తెలుసు. వారి ఆలోచనలే ఇవన్నీ కూడా. అందరూ కూడా ఎందుకంటే శాలువాలు, బొకేలు ఇవన్నీ ఎప్పుడు రొటీన్గా ఉండేవి. మన ద్వారా ఒక మంచి పని ప్రయోజనం ఉండాలి అంటే పేద పిల్లలకి కానీ, వృద్ధులకి కానీ, వికలాంగులకి ఇట్లా మన చేతనైనంత సహాయం చేయాలి అనేదే మా ఉద్దేశం. కనుక మీ ద్వారా మీకు కూడా మేము విన్నపం చేయడం జరిగింది. అలాగే అందరూ స్పందించి చాలా భారీ ఎత్తున మీరు బుక్స్, పెన్స్ ఇలాంటివన్నీ కూడా, గొడుగులు కూడా తెచ్చారు, దుప్పట్లు తెచ్చారు, ఇట్లా ప్లేట్లు, గ్లాసులు ఎవరికి తోచింది వాళ్ళు మీ వంతు సహాయంగా మాకు అందించినందుకు, మరి మాకు ఇంకా సేవ చేసే భాగ్యం ఇంకా ఎక్కువ కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సదుద్దేశంతో మాత్రమే ఈ రాజకీయాల్లో రావడం జరిగింది. మాకు తోడ్పాటు అందించినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, అలాగే శ్రీమతి రేణుకా చౌదరి గారు కానీ, వాళ్ళందరికీ కూడా మీ ముందు వాళ్ళందరూ కూడా పాదాభివందనం చేస్తున్నాను. ముఖ్యంగా రాజకీయం అంటేనే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. డబ్బులు లేకపోతే రాజకీయం చేసే పరిస్థితి లేదు. అలాంటి డబ్బును కూడా మా గురించి లెక్క చేయకుండా మా మీద అభిమానంతో, మా మీద ప్రేమతో, మా దగ్గర ఏమీ లేదని తెలిసినా కూడా మా వెన్నెంట ఉండి మా గెలుపులో కృషి చేసిన మీ అందరికి కూడా తలసి వంచి నమస్కారం చేస్తున్నాను. ఈ పదవి మీరిచ్చింది, ఈ ప్రేమాభిమానాలు మీరిచ్చింది, ఈ గౌరవం మీరిచ్చింది. ఈ పదవికి ఎలాంటి కళంకం తీసుకురాకుండా 119 నియోజకవర్గాలలో సత్తుపల్లి నియోజకవర్గం అత్యధికంగా నిజాయితీగా పనిచేసింది అని చెప్పి చెప్పడానికి ఏ కార్యక్రమం వచ్చినా సరే, స్టేట్లో ఏ కార్యక్రమం వచ్చినా సరే సత్తుపల్లి నుంచే ప్రారంభమవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక వనమహోత్సవం చూసుకుంటే స్టేట్లో ఎక్కడా చేయకుండా మన సత్తుపల్లిలోనే అతి భారీగా కార్యక్రమం మనం మొదలుపెట్టాం. అలాగే రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ఏమున్నా సరే ప్రజలు తీసుకెళ్తాం. నిజంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు అవసరమైనన్ని మాకు తోడ్పాటు అందించినంత మటుకు, మాకు ప్రభుత్వం చేసినంత మటుకు మీకు ఖచ్చితంగా మీకు అందిస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ పదవిలో ఇవాళ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు, కానీ మనం చేసే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిన్న ఉంటాయి, ఇవాళ ఉంటాయి, రేపు ఉంటాయి అని చెప్పి మీరు అందరూ గమనించండి. మా విన్నపాన్ని మన్నించి మీరందరూ కూడా సహోదరులతో ఎలాంటి బొకేలు కానీ, శాలువలు కానీ తీసుకురాకుండా ఏదైతే పేద పిల్లలు ఉన్నారో, పేద వృద్ధులు ఉన్నారో వాళ్ళ కోసం మీరు బుక్స్ కానీ, పెన్ను కానీ, దుప్పట్లు కానీ అందరూ తీసుకొచ్చేందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. వచ్చే బర్త్డే అప్పుడు ఈ ఫ్లెక్సీలు కూడా మాకు ఇష్టం లేదు పెడతాం కూడా, లాస్ట్ బర్త్డేకి ఇలాంటి ఫ్లెక్సీలు కూడా పెట్టించామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది
ఈ ఫ్లెక్సీలు పెట్టి దాని మీద బొమ్మలు చూసుకోవటం కాదు. ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అన్నదే మనకు కావాలి. ప్రజలు చేసేది ముందు మనం ఏం చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు నుంచి ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక నీతివంతమైన పాలన, నిజాయితీమైన పాలన, ఎవరికి ఏది అవసరం వచ్చినా సరే ఆఫీసర్స్ దగ్గరికి నేరుగా వెళ్ళి మీరు ఏర్పాటు మేము చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే, ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే చెయ్యి తడపంద ఈ రోజు పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేకుండా మీకు ఖచ్చితంగా నీతివంతమైన పాలన అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరూ కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో మీరంతా కూడా మా ఇంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహించి ఈ స్థితికి తీసుకొచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పటి వరకు మన సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో ఈ 7 నెలల్లో దాదాపు 100 కోట్ల పనులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ వచ్చే 3-4-5 నెలల్లో కూడా ఇంకా 100 నుంచి 200 కోట్ల పనులు మనం శాంక్షన్ అయ్యని చెప్పి ఆ శాంక్షన్ విషయంలో ముందు తుమ్మలనాగేశ్వరరావు గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, బట్టి గారికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడి చేస్తున్నారో మన అందరి కోసం తెలిసిందే. అదే విధంగా అదే బాటలో కూడా మేము కూడా నడుచుకుంటామని చెప్పి మన సత్తుపల్లి ప్రజలకి ఏ అవసరం వచ్చినా ఏది వచ్చినా సరే 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్తుంది. ఆ రోజు ప్రియాంక గాంధీ కల్లూరు మీటింగ్లో ఒకటి అన్నారు, ఈ సత్తుపల్లి నియోజకవర్గాలు ఒకళ్ళు కాదు 2 ఎమ్మెల్యే అని చెప్పారు. అది వాస్తవమే, 2 ఎమ్మెల్యేలు. రాఘమయ్య గారు అసెంబ్లీలో హైదరాబాద్లో ఉన్నా సరే ప్రజలకు ఇక్కడ అందుబాటులో ఉంటూ ఏ పని కావాలన్నా మేము చేసి పెడుతూనే ఉన్నాం. ఖచ్చితంగా అదే విధంగా 24 గంటలు మీకు అందుబాటులో ఉండు. మీరు వేసిన ఓటుకి మీ రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని మాకు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్షన్ ముందు ఏదైతే మనం అవకాశం చేశామో పార్టీ మంత్రులందరూ కూడా అదే 25 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకి, పిల్లలకి, చదువులకి వారికి ఉపయోగపడే విధంగా ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళకి డిపాజిట్ చేస్తాము. ఆ డిపాజిట్ మీద వచ్చిన ఏదైతే పైన ఉంటుందో ఆ పిల్లలకు కావాల్సిన బుక్స్ కానీ లేకపోతే గ్యాస్ కానీ చదువుకోవడానికి ఉపయోగించాలి. రాఘమయ్య గారికి జీతం నుంచి ఈ సంవత్సరం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఏదైతే గ్యాస్ అసోసియేషన్ ఉందో అందులో కూడా చాలా మంది పేదలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇదే రోజు 2 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా బ్యాంకులో డిపాజిట్ చేయాలి. కడుపు ఆకలిని తీర్చే బంధమయ్యను, అగో మండే సూర్యుడై వెలుగు నింపవచ్చెను, గుండె ధైర్యమై ప్రజలకు అండ నిలిచెను.